లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఈ అతిథులు పరిచిన డాక్టర్ మందా జగన్నాథం గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, నాగర్ నుంచి 4 సార్లు లోక్సభకి ఎన్నికైనటువంటి ప్రముఖులు. శ్రీ కోటేశ్వరరావు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి. శ్రీమతి నేరెళ్ల శారద గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు. శ్రీ నాగిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది. దిలీప్ చక్రవర్తి విశ్లేషకులు, ప్రముఖ సాఫ్ట్వేర్ నిపుణులు. అలాగే ఇక తెలుగుదేశం పార్టీ జాతీయ మహానాడు విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. ఆ విశాఖలో జరుగుతున్నది ఘనంగా సక్సెస్ అయిందని తెలుగుదేశం నేతలు ప్రకటించుకున్నారు. అదే సమయంలో తెలంగాణలో అస్తవ్యస్త పాలన జరుగుతోందని టీఆర్ఎస్ ప్రభుత్వంపై మహానాడు తీర్మానం చేసింది. ఏపీలో 80% ఓటర్లు, ప్రతి గ్రామంలోనూ 80% ఓటర్లు టీడీపీకే ఓట్లు వేసేలా పార్టీ పనిచేయాలని చంద్రబాబు గారు చెబుతున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ కూడా కేంద్ర అమిత్ షా గారు చెప్పినట్లుగా 1,75,000 కోట్ల సాయం కేంద్రం నుంచి వచ్చిందా, రాలేదా, వస్తోందా అన్న దాని మీద చంద్రబాబు గారు ఎందుకు ప్రశ్నించట్లేదు అని విపక్షాలు అడుగుతూ ఉన్నాయి. మరి వాటికి సంబంధించి ఏం చెప్తారు? వీటిపైన మొత్తం మహానాడు స్థూలంగా టీఆర్ఎస్ పాలన అస్తవ్యస్తంగా ఉందా, ఏపీలో పాలన అంతా సజావుగా ఉందా, ఏం జరుగుతోంది? మరి కేసీఆర్ ప్రశ్నించినట్లు కేంద్రాన్ని చంద్రబాబు గారు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? చక్రవర్తి గారు. మహానాడులో నిన్న 8 తీర్మానాల్లో 2 తీర్మానాలు తెలంగాణకు సంబంధించి జరిగాయి. అందులో తెలంగాణలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది అని ఒక తీర్మానం ప్రతిపాదించారు. కానీ గమనిస్తే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఈ 3 సంవత్సరాల్లో పరిపాలన స్థిరంగా అందించారు. శాంతి భద్రతలు స్థిరంగానే ఉన్నాయి. మళ్ళీ ప్రజల్లో కాన్ఫిడెన్స్ పెరిగింది, పెట్టుబడులు వస్తున్నాయి. అంటే ఇక రిలేటివ్గా కంపారిజన్గా ఏపీతో పోలిస్తే ఆరోపణలు కానీ లేకపోతే సమస్యలు కానీ సభను నిర్వహించడంలో కానీ తెలంగాణ మెరుగ్గానే ఉంది. ఒక సుస్థిరమైన పరిపాలన దిశ అనేది నాకు అనిపిస్తుంది రిలేటివ్గా. కొంత ఏపీలో అనేకమైన ఆరోపణలు వచ్చాయి. ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి, ఒక కొత్త రాష్ట్రానికి సహజం ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి కానీ, లేకుంటే ఇసుక మాఫియా వ్యవహారాల్లో కానీ, పట్టిసీమ వ్యవహారాల్లో కానీ, తర్వాత ప్రతి అంశం ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ఎంతో కొంత అవినీతి ఆరోపణలు రావడం. మరి ఇంకా పూర్తి స్థాయిలో పరిపాలన లేకపోతే అభివృద్ధి పదంలో ఇంకా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు మంచి కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు. అయితే నేను తెలుగుదేశం మహానాడులో నాకు అన్నిట్లోకి విచిత్రంగా అనిపించిన అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాజకీయ పార్టీలు సిద్ధాంతాలను వదిలేసి, అది చాలా విచిత్రంగా ఉంది. ఏ రాజకీయ పార్టీకైనా ఒక సిద్ధాంతం అనేది, ఈ రోజుల్లో సిద్ధాంతాలు కాదు, సిద్ధాంతాలను బట్టి పార్టీ, అది తెలుగుదేశం పార్టీ అభిప్రాయమా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీల అభిప్రాయం? మరి ఈరోజు నేను ఇంకా గట్టిగా నమ్ముతున్నాను, రాజకీయ పార్టీలు సిద్ధాంత పరంగానే నడుస్తున్నాయి, ఉండాలి కూడా. ప్రత్యేకించి బీజేపీ చూస్తే బీజేపీ సిద్ధాంత పరంగానే నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ కూడా మరి సిద్ధాంత పరంగా, మరి ఇప్పటివరకు అధికారంలో అవసరం లేదన్నది ఆయన సిద్ధాంతం కావచ్చు. మరి అది నాకు చాలా సర్ప్రైజింగ్ ఇచ్చి, అన్నిట్లోకి నాకు ఆ అంశం చాలా విచిత్రంగా అనిపించింది. సిద్ధాంతపరంగా రాజకీయ పార్టీలు ఇప్పుడు ఈ రోజుల్లో నడవట్లేదు, ఎప్పుడు పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు నడవటం అనేది. సరే, ఓవరాల్గా ఇవన్నీ గమనిస్తే తెలుగుదేశం పార్టీ ప్రతి ఏడు చక్కగా మహానాడు నిర్వహించడం మటుకు బాగా ఉంటుంది. ఈరోజు మహానాడులో పెద్ద గొప్పగా అంశాలు లేవు. తెలంగాణకు సంబంధించి పరిపాలన కేసీఆర్ అడిగారు. సరే, మరుసటి రోజున మహానాడులో అంత పెద్ద స్పీచ్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు 1,75,000 కోట్లు వచ్చాయనో, రాలేదనో, వస్తున్నాయనో, పోనీ ఎంత వచ్చినాయని చెప్పకపోవడం అనేది మరి ఎట్లా? ఇవాళ రేపు ఏమైనా చెప్తారంటారా? 1,75,000 కోట్లు అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము ఇచ్చామని వారు స్టేట్మెంట్ ఇచ్చినాక, తెలంగాణలో లాగా పూర్తి స్థాయి లెక్కలతో ఇచ్చారా, ఇవ్వలేదా, లేకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది స్పష్టంగా ఏమీ రాలా. నిన్న చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ గమనిస్తే కేవలం రాజధానికి సంబంధించి 2,500 కోట్లు ఇచ్చారు అనేది ఒక్కటే స్పష్టంగా మాట్లాడారు. అది ప్యాకేజీ మీద సమీక్షిస్తా ఉన్నాడు కానీ అమిత్ షా గారి స్టేట్మెంట్ మీద ఎక్కడ రియాక్ట్ అవట్లా. అమిత్ షా గారి స్టేట్మెంట్ మీద స్పష్టత బీజేపీ వాళ్ళని భయపెట్టి ఉంటారా?
ఈ రోజు ఉన్న రాజకీయ పరిస్థితిలో కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించాలి మిత్రపక్షమే అనే కదా. దృక్పథంతో తెలుగుదేశం మరి నిన్న కూడా ప్రత్యేక హోదా అంశం మీద కూడా దాటవేసే వైఖరి కనపడింది. దాని గురించి కూడా గట్టిగా మాట్లాడలేదు. ప్రత్యేక హోదా అనేది ఇక చరిత్ర అనే విధంగా ఎక్కడ కూడా ప్రస్తావించకపోవటం మరి అదొకటి కొంత బాధ కలిగించింది. తెలుగుదేశం పార్టీ ఒక అధికార పార్టీ అయినప్పుడు ప్రత్యేక హోదా అనేది ఒక ప్రత్యేక అంశం కాబట్టి ఈరోజు ప్రత్యేక నిధులు ఇచ్చినా కూడా ప్రత్యేక హోదా గురించి ఇప్పటికి కూడా ఒక తీర్మానం చేసి పోరాడాల్సిన అవసరం అంటే వదిలేసుకున్నారు కదా. ప్రత్యేక ప్యాకేజీ పెట్టడం తీర్మానం చేసి అనేది ప్రజల్లో చేస్తే మళ్ళీ నవ్వుతారు కదా. ఇది ఎన్నిసార్లు ఒకసారి మాట మార్చాడా, 2 సార్లు మాట మళ్ళీ మార్చారా అంటారు కదా. ఇంకా ఇంకొక అంశం నేను గమనించింది ఏంటంటే దాదాపు 15,75,750 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, 30 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని చంద్రబాబు నాయుడు గారు ఎంఓఎల్ గురించి ఘంటాపదంగా చెప్తున్నారు. అవి ఎంతవరకు నిజము? ఎందుకంటే వాటి మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి సోషల్ మీడియాలో, కొన్ని ఫోటోలు ఆధారాలతో సహా. ఇవి నిజమా కాదా అనే అంశం మీద కొంతమందిని వీళ్ళు సరే కొత్త సిద్ధాంతం ప్రకారం నిజాలు చెప్పక్కర్లేదేమో కదా. రైట్, ఓకే. జగన్నాథ్ గారు చెప్పండి, ఎక్కడ అస్తవ్యస్త పాలన ఉంది? మీ పాలన అంతా అస్తవ్యస్తంగా ఉందని చంద్రబాబు గారు తీర్మానం పెట్టారు. అక్కడ తెలంగాణ టీడీపీ నేతలంతా తీర్మానం చేశారు. ఇక్కడ అస్తవ్యస్త పాలన ఉందా, అక్కడ అస్తవ్యస్త పాలన ఉందా? తెలుగులో సామెత ఉంది, గురువించి తన నెల పెరగదంట. పైన ఎరుపు నుంచి నేను ఎర్రగా ఉన్నాను మురిసిపోతుంటే కింద ఉన్న నలుపు గురించి గురిగిందా ఇప్పుడు ఆలోచించదట. సో ఈనాడు జాతీయంగా అంతర్జాతీయంగా కూడా ఏ రాష్ట్రానికి అవార్డ్స్ వస్తున్నాయి నిరంతరం 3 ఏళ్ల పీరియడ్. నాకు 46 వచ్చినాయి అంటున్నారు. ఎవరు చెప్పండి, ఆయన చెప్పుకోవడం కాదు, ఆయన చెప్పుకోవడం కాదు. ఇప్పుడు మేము చెప్పట్లా, మా కేసీఆర్ చెప్పట్లా మాకు అవార్డ్స్ వచ్చాయని చెప్పేసి. దేశవ్యాప్తంగా వస్తున్న వాటిని మేము ఉటంకిస్తున్నాం అంతే. తర్వాత ఒక పద్ధతి ప్రకారము ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో తీసుకోండి. మీరు సంవత్సరాలకు పెట్టినా కానీ ఒక 150 కోట్లు పెట్టిందని ఇప్పుడు 1,00,000 కోట్లు పెడితే వీటన్నిటిలేదా దాదాపు మహబూబ్నగర్లోనే 4,65,000 ఎకరాలకు ఈనాడు సాగునీరు అందించడం జరిగింది. మేము ఇటువంటి పనులు ఇప్పుడు మిషన్ భగీరథ కానీ కాకతీయ దాంట్లో చెరువులు నిండడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయి. ఇవన్నీ ఎవరికి సహకరిస్తాయి? గ్రామీణ ప్రాంతాల్లో. పాలన అంటే వీటన్ని కవర్ అవుతాయండి. పాలన అంటే ఏంటి, ఒకటి డబ్బు తీసుకొని నా దగ్గర ఇంత డబ్బు ఇంట్లో పెట్టుకుని ఈ డబ్బు ఉందని మీ పాలన. ఏది కేసీఆర్ గారు సెక్రటరీకి వెళ్ళరు. ఇప్పుడు ప్రధానమంత్రి కానీ సీఎంలకు కానీ లేదా ఇట్ ఈస్ దేర్ ప్రెరాగేటివ్. ఎక్కడన్నా వాళ్ళు ఎక్కడో మారుమూల గ్రామం. ఇప్పుడు ఎన్టీ రామారావు కుటీరం నుంచి కూర్చొని సిద్ధాంతం ఎందుకు సెక్రటరీ రాలేదు, సెక్రటరీ రెగ్యులర్గా వచ్చేవాడు. 12 వరకు ఉండేవాడు, ఆయన 12-12:30 వరకు ఉండేవాడు. ఇప్పుడు నేను సెక్రటరియట్ గురించి ఎందుకు రావలేదంటే ముందు కాలంలో వచ్చారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని వసతులతో ఇప్పుడు ప్రగతి భవన్లో ఉన్నాయి కాబట్టి అక్కడ చేస్తారు. ఒక దీంట్లో ఏంటంటే సెక్రటరీ రాకపోతే ఇక్కడ అస్తవ్యస్త పాలన ఉందని అంటారు. అక్కడ బాగుందా? పోనీ అక్కడ తెలుగుదేశం బాగానే ఉందా? ఇప్పుడు తన కప్పు పుచ్చుకోవడానికి లేదా ఇక్కడ చెప్పడం అక్కడ జరుగుతున్నవి ఏంటి, ఇక్కడ జరుగుతున్న ప్రజలకు స్పష్టంగా ఉంది. దాని గురించి మేముగా చెప్పుకొని జవాబిచ్చుకోవాల్సిన అవసరం ఆయన. దానికి ఏదో రాజకీయ తీర్మానం చేసుకున్నారు. రాజకీయం ఏం చేస్తారు మహానాడులో? రాజకీయ తీర్మానాలు ఎంత ఏది ఉన్నా కానీ అది లేదు ఇది లేదు అని అంటూ ఉంటారు. అటువంటి తీర్మానం దానికి ఏం పెద్దగా అవసరం లేదు, పట్టుకోక్కర్లేదు. ఎన్నినా మా సర్వేలో చూశారు. సో కాబట్టి ఏంటంటే అస్తవ్యస్త పాలన ఉన్నది ఎక్కడ. అప్పటి ఏంటంటే ఆయనకు అభద్రతా భావం ఎక్కువైంది. ఈ మధ్యకాలంలో వైసీపీ వాళ్ళ ఉధృతికి దాడికి లేదా తట్టుకోలేక ప్రజలను డైవర్ట్ చేసేది. సరే తెలంగాణలో అసలు పూర్తిగా డిపాజిట్స్ ఏ నెలకి వాళ్ళ కాంటే డిపాజిట్స్ రాలేదు వాళ్ళకు. ప్రజల్లో ఇక్కడున్న క్యాడర్లో కాన్ఫిడెన్స్ నింపాలంటే నేను ఆ పార్టీలో ఉండి వచ్చినానే కదండి, నాకు కూడా తెలుసు కదా అక్కడ ఏం జరుగుతుంటుందో. అయితే క్రిటిసిజంగా తీసుకోకుండా ఒకటే ఉందాక ఆయన ఏంటంటే నీ దగ్గర ఏదైనా సరిపెట్టుకోకుండా పక్కన రాష్ట్రం ఎత్తేసి ప్రజలను అక్కడ అదే జాతీయ పార్టీ అయితే నీ పరిమితం ఎక్కడ దాకా ఉంది? మీ పరిమితం ఎక్కడ దాకా ఉంది జాతీయ పార్టీ? మేము కూడా డిక్లేర్ చేసుకోవచ్చు జాతీయ పార్టీ. దాంట్లో ఎవరైనా ఆంధ్రాలో టీఆర్ఎస్ పెట్టాలని చాలా ఏమిటంటే రాజకీయ తీర్మానం గురించి వాళ్ళు చేసే రాజకీయ సదస్సులో రాజకీయ తీర్మానం చేసిన దాని గురించి పెద్దగా దాన్ని పట్టించుకోవట్లేదు. ఇక్కడ ప్రజల కాన్ఫిడెన్స్
మాకు అవసరం. ఈ ప్రజలు మమ్మల్ని ఎన్నుకునేది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు మమ్మల్ని ఎన్నుకోరండి. కాదుగా అక్కడ తీర్మానం చేసింది తెలంగాణ టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే. చర్చ ఎక్కడ సపరేట్ జరగలేదు కదా. తీర్మానాల క్రమంలో అన్నింటి సభ్యులు పెట్టిన దాంట్లో ఒకటి పెట్టారు. అనకపోతే బాగోదులే అనుకుని పెట్టారనమాట, ఉనికి దాటుకోవడానికి పెట్టారనమాట. రైట్. నాగిరెడ్డి గారు, ఇప్పుడు నిన్న మహానాడులో అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేసీఆర్ని విమర్శించడానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికో వేదిక కాకుండా అసలు వాళ్ళ పార్టీ వాళ్ళ అంతర్గత విషయాలు వాళ్ళు చర్చించుకుంటే బాగుండేది. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉందనంటే 80 నిమిషాలు ఆయన ఉపన్యాసం చెప్పాడు. 80 నిమిషాలా? గంట 20 నిమిషాలు. గంట 20 నిమిషాలు ఉపన్యాసంలో ఒక్క నిజం ఉంటే, ఒక్క నిజం కూడా ఒక్క నిజం అన్నా ఏముంటుంది? ఇప్పుడు చెప్పండి, తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఏర్పడింది అని అన్నారు. ఈరోజు వీళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టోలోనే మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామనేసి చెప్పారు. ఆ ప్రత్యేక హోదా రాకపోతే ఆ ఢిల్లీ మీద వీళ్ళు మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. అంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని మీరు ఏం చేశారు? నెంబర్ 1. నెంబర్ 2, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నేను కాంగ్రెస్ పార్టీని విడనాడానని ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈరోజు తన కొడుకుని ఆ వారసత్వంలో ముందుకు తీసుకెళ్లడం కోసం ఆయన పడుతున్నటువంటి పాటలు అంతా ఎంత కాదు పాపం. అది అంటే ఆయన చెప్పేదానికి, ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఆయన చెప్పేదానికి, అంటే ఢిల్లీకి వ్యతిరేకంగా మేము పోరాడతామంటే ఈరోజు ఢిల్లీకి వ్యతిరేకంగా పోరాడే పరిస్థితి లేదు. ఢిల్లీ వారు చెప్పే లెక్కలు డిఫరెంట్గా ఉన్నాయి. 1,75,000 కోట్లు, 1,75,000 కోట్లు అంటే ఒక్క మాట కూడా కనీసం ఎంత ఇచ్చారనేది చెప్పేటటువంటి పరిస్థితులు లేదు. నేను అంతర్జాతీయమైనటువంటి అమరావతిని నిర్మిస్తానన్నారు. నిన్ననే నేను అమరావతికి వెళ్ళా. అంతర్జాతీయం కాదు, వర్షం వస్తే ఇప్పుడు ఆ ఊర్లలో ఎటుపోవాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉంది. రోడ్లు కాదు కదా, కనీసం ఆ తాత్కాలికంగా వెళ్ళడానికి కూడా డబల్ రోడ్ వేయడానికి లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవి తర్వాత తన పార్టీలో అసలు మేము పార్టీలో సిన్సియర్గా పనిచేసే కార్యకర్తలకు గుర్తింపిచ్చే పార్టీ ఇదని అంటాడు. అసలు తన పార్టీలో వాళ్ళందరినీ కూడా 21 మందిని అక్కడ ఇన్ఛార్జీలుగా ఓడిపోయిన వాళ్ళని అవమానించి 21 మందిని పక్క పార్టీలో నుంచి తీసుకొచ్చుకొని వాళ్ళ మీద పెత్తనం చేపిస్తూ ప్రతి మహానాడులో వాళ్ళు మినీ మహానాడు జరుపుకుంటే జిల్లాలలో కార్యకర్తలంతా కూడా ఆందోళన చెందేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంటే కొట్టుకుంటున్నారు. వాళ్ళ పక్కన చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చున్నటువంటి కర్ణం బలరాం గారు పొలిట్ బ్యూరో వాళ్ళు కొట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చిందనమాట. అంటే పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘన జరిగితే నేను ఒప్పుకోనంటాడు. కానీ మొత్తం అతని పార్టీ క్రమశిక్షణ మొత్తాన్ని వాళ్ళ కొడుకు కోసం అన్ని క్రమశిక్షణలు ఉల్లంఘించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని ప్రధాన కార్యదర్శి రేపు అధ్యక్షుని చేసేటటువంటి పరిస్థితి, లేకపోతే ఈయన అధ్యక్షుడిగా ఉండి ఆయన ఏదో చేసేటటువంటి పరిస్థితి చేసుకునేదానికి ఇదంతా కూడా ఒక పన్నాగం పొందుతున్నారు. ఇవన్నీ కూడా ఇంకోటి ఏంటంటే ఈయన పరిపాలన చూసుకోకుండా ఈరోజు నేను అవి ఇచ్చాను ఇవి ఇచ్చాను ఇది ఇంత చేస్తున్నాను అంత చేస్తున్నాను. ఏమి ఇచ్చారు మీరు? జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాలలో ఉన్నటువంటి నిజమైనటువంటి 80% సంతృప్తి వస్తుంది అంటున్నారు కదా ఆయన. 80% అసంతృప్తి ఉంది. అది తెలుసు కాబట్టే దాన్ని ఏదో ఒక రకంగా చెప్పడం కోసం 80% ఖచ్చితమైనటువంటి అసంతృప్తి ఉంది. ఈరోజు ఆయన అసలు మామూలు స్థానిక ఎన్నికలకు వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో కూడా లేడు. సరే, చాలా ఇప్పుడు ఈరోజు ఎంపీటీసీ సర్పంచులు చాలా ఖాళీలు ఉన్నప్పటికి కూడా సంవత్సర కాలంగా మేము కోర్టులో కేసులు కూడా వేయటం జరిగింది. అవన్నీ కూడా ఎన్నికలు జరిపేటటువంటి పరిస్థితులు. అంటే భయపడిపోతున్నాడు, ఎన్నికలంటే భయపడిపోతున్నాడు, ప్రజల్లోకి వెళ్ళాలంటే భయపడేటటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 80% సంతృప్తి కాదు అసంతృప్తితో ఉన్నారు. రైట్. గంగాధర్ గారు కాకినాడ నుంచి. గంగాధర్ గారు నమస్కారం, మాట్లాడండి. కాకినాడ నుంచి గంగాధర్ అండి. నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం సార్. చెప్పండి, ఎక్కడ అస్తవ్యస్త పాలన ఉంది? నేను లెక్చరర్ సార్. గుడ్ సార్. ఏమవుతుంది సార్, ఇవాళ మహానాడుని పెడుతున్నారు కదా, వెల్ గుడ్. నిన్న అదే మహానాడులో మాకు ఆడపడుచులన్నా ఆడవాళ్ళన్నా చాలా మాకు ఇది అని చెప్పేసి గొప్ప చెప్పుకుంటారు కదా మొత్తం ఈ తెలుగుదేశం వాళ్ళు. నిన్న ఒక కవిత అనే ఒక సినీ నటిని కన్నీరు కాచుకుంటూ వెళ్ళిపోయింది సార్. దానికి ఏం సమాధానం చెప్తారు సార్? దట్ రెండో పాయింట్ సార్. ఇదే ఈ రోజు కాకినాడలో కార్పొరేషన్ ఎన్నికలు ఇవాళ ఆల్రెడీ వాళ్ళు సర్వే చేయించారు. ఆల్రెడీ సర్వే అండి. ఆ సర్వేలో 80-20 కాదు సార్, 20% సీట్లు కూడా ఇవాళ టీడీపీకి రావు సార్. అంత ఘోరంగా ఉందా పరిస్థితి? చాలా దారుణం సార్. కావాలంటే మీ సాక్షి రిపోర్ట్స్ ఉంటారు సార్, మీరు మామూలుగా పంపించి తీసుకున్నా కూడా వస్తండి. ఇవాళ డెఫినెట్ గా కాకినాడలో కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే ఎందుకంత తేడా వచ్చింది? అక్కడ మెజార్టీ జరుగుతుంది సార్. ఇవాళ కాకినాడలో డ్వాక్రా మహిళలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో సార్ ఎంక్వైరీ చేయండి. 10,000 ఇస్తున్నారు కదా, ఒక్కొక్కరికి 10,000 ఇచ్చామని చెప్తున్నారు కదా. కానీ ప్రతిదీ సార్
10,000 ఇచ్చామని చెబుతున్నారు, అది వాస్తవా అబద్ధమా? ఏమీ కాదు సార్, 10,000 కూడా కాదు సార్, వాళ్ళ అకౌంట్ లో పడింది ఇవాళ 3,000 సార్. 3,000 పడింది సార్. అది కూడా ఇంట్రెస్ట్ కూడా రాదు సార్. మొత్తం రద్దు చేస్తామని చెప్పినటువంటి పార్టీ కదా, మొత్తం రద్దు చేస్తామని చెప్పారు కదా. ఏమీ కాదు సార్, నేను 24th వార్డు సార్. మొత్తం ఆ మధ్య మన ఎవరు స్వప్న గారు కూడా వచ్చారండి మాకు, మా ఆవిడ కూడా చెప్పడం జరిగిందండి. ఏమో సార్ ఈ రోజు ఎలక్షన్ పెట్టమన్నాను సార్, అన్ని క్లియర్ అయిపోయినాయి. మొదట కోర్టు అది అన్నారు సార్. ఈ రోజు 80-20 సార్. 80-20 రైట్. ఓకే, ధన్యవాదాలు. శారద గారు చెప్పండి, ఎక్కడ అస్తవ్యస్త పాలన ఉంది? మీరైతే 2 చోట్ల అంటారేమో. తెలంగాణలో చూసుకుంటేనైతే నిజంగా కూడా నిజంగానే ఉన్నది అనేటువంటి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో టీడీపీ మీకు మిత్రపక్షం కాబోతుందేమో, అది ఒక ఇబ్బంది ఉంది మీకు. లేదు, దాన్ని మనము తీసుకోవడానికి అవకాశం లేదు. మంచిగా చేసుకుంటున్నారా? అలాంటిది ఏం లేదు. జైపాల్ రెడ్డి గారు ఏదో తన ఆలోచనతో చెప్పారు అంతే తప్పించి, అంటే అటువైపు నుంచి రేవంత్ రెడ్డి మామూలు ఇద్దరు చెప్పినట్టు కదా, రేవంత్ రెడ్డి గారికి జైపాల్ రెడ్డి గారు మామ అవుతారు కదా. మటుకు జైపాల్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అయినా ఆయనకు ఈ సమాచారం లేకపోతే క్లియర్ కామెంట్ చేసే వ్యక్తి కాదు. ఆయన ఇండిపెండెంట్ గా ఇటువంటి వాటిని ఎప్పుడు కామెంట్ చేయడు. అది సెపరేట్ వాసన ఏదో ఉంటే దాన్ని బట్టి లేకపోతే చేయడానికి ఎందుకైనా మంచిదని ఒక రాయేసి ఉంచారేమో ఇద్దరు మామూలు ఇద్దరు. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే మీరు మళ్ళీ ఒక ఉద్యమ వాతావరణం అనేది మళ్ళీ మొదలైందండి. ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా సంతోషంగా లేరు. అటు రైతులను తీసుకోండి, మహిళలను తీసుకోండి, విద్యార్థులను తీసుకోండి, ప్రతి ఒక్కరూ మళ్ళీ రోడ్డునెక్కి అసలు ఈ తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం రా బాబు, అసలు కేసీఆర్ కుటుంబానికి పాలన ఇవ్వడానిక అనేటువంటి పరిస్థితి మళ్ళీ ఇవాళ తెలంగాణలో మొదలైంది. కాబట్టి దిలీప్ గారు ఒక్క విషయంలో కూడా నేను అసలు మీతో ఏకీభవించానండి. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ మీరే కోట్ చేశారు, ల్యాండ్ ఎక్విజిషన్ ది మీరే కోట్ చేశారు. మిగతా అంశాలు అంటే అక్కడ ఆంధ్రాకు తెలంగాణతో పోల్చినప్పుడు మీరు నిజంగా చెప్పాలంటే అవన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి తెలంగాణలో. ఇప్పుడు నిన్న వెటర్నరీ స్టూడెంట్స్ ధర్నా చేస్తా అక్కడ 34 days నుండి 34 రోజుల నుండి వాళ్ళు పిల్లలు చాలా అంటే కామ్గా కూల్గా వాళ్ళు వాళ్ళ డిమాండ్స్ కోసము అక్కడ కూర్చొని ఉన్నారు టెంట్ వేసుకొని. మొన్న 25th రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూర్చొని మాట్లాడారు. ఏపీ మహానాడులో తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన తీర్మానం సమర్థిస్తున్నారు. మరి ఏపీలో ఉన్న పరిస్థితి మీద ఎట్లా విశ్లేషిస్తారు? దొందే అని చెప్పాలి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే విభజన తర్వాత వాళ్ళు కూడా రాష్ట్రానికి చేసింది ఏం లేదు, వీళ్ళు రాష్ట్రానికి చేసింది ఏం లేదు. ఎందుకంటే బీజేపీతో మిత్రపక్షము, మోడీకి చాలా దగ్గర స్నేహితుడు అనేటువంటి మాటను కూడా మనము ప్రతి సందర్భంలో ఈ 10-20 సంవత్సరాల నుండి వింటూ వచ్చాము. కానీ ఏపీకి సంబంధించినంత వరకు ఏమన్నా నిజంగానే స్పెషల్ ఫండ్స్ ఏమన్నా తీసుకొచ్చారా అంటే దాంట్లోనైతే విఫలమయ్యారు. కాబట్టి తెలంగాణకు సంబంధించినంత వరకు అయితే ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. మళ్ళీ ఒక ఉద్యమం తప్పకుండా మొదలవుతుంది. అండ్ టీఆర్ఎస్ వాళ్ళని దింపే వరకు కూడా అది ఊరుకునేది లేదు అనేటువంటి విషయము అందరికి తెలిసినటువంటి విషయం. ఇంకా 111 దింపడము అని అంటే ప్రజలందరం ఏకమైన తర్వాత ఏ పార్టీ అయినా కానీ డెఫినెట్ గా ప్రతి ఒక్కరు అంటున్నారు. ఇప్పుడు రైతుల నుండి మొదలు పెట్టుకొని రైతులు, మహిళలు, స్టూడెంట్స్ మమ్మల్ని నమ్ముతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఎప్పుడైనా కానీ ఓటు ఎవరికి వేస్తాము అనేది చెప్పాము మేము, కానీ ఈసారి మేము చెప్తున్నాము, ఈసారి మటుకు కాంగ్రెస్ కే ఓటు వేసి డెఫినెట్ గా కాంగ్రెస్ వచ్చే విధంగా చూస్తామనేటువంటి అశోక్ గారు చిత్తూరు. అశోక్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. చెప్పండి, ఏ ఊరు మీది? చిత్తూరులో పొలంనేరు సార్. ఏ ఊరండి? పలమనేరు. చెప్పండి, మీ కామెంట్ చెప్పండి. మా సైడ్ ఎమ్మెల్యే మారిపోయాడు సార్. పార్టీ మంత్రి అయిపోయాడు కదా మీకు? అమర్నాథ్ రెడ్డి మంత్రి అయ్యాడు కదా. మంత్రి అంటే వైఎస్ఆర్ సార్ గెలిచిందే. అవును, మంత్రి అయ్యాడు. మీకు ఎట్లా ఉంది ఇప్పుడు? సంతోషంగా ఉందా మంత్రి అయినందుకు? లేదు ఇదే అప్రతిష్ట అనే ఫీల్ అవుతున్నారా? దొంగదారిలో పోతే మంత్రి అయిపోతారు. అంతేనా? దొంగదారిలో ఉండి సాగుతుంది కదా. మరి మహానాడులో ప్రతి గ్రామంలోనూ 80% మంది మనకే ఓట్లు వేసే విధంగా మారుతున్నారని చెప్తున్నాడు చంద్రబాబు గారు. మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? నేను ఒప్పుకోలేదు సార్. మీ అభిప్రాయం ఏమి? నేను ఒప్పుకునే ఒక 40% ఉంటారేమో. 40%. ఓకే, సో అంతవరకే అయితే చెప్పొచ్చు. మిగతా ఇప్పుడు ఎట్లా ఉంది వాతావరణం? మరి మహానాడులో తీర్మానాలు 1,75,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారని అమిత్ షా గారు చెప్పి వెళ్తే చంద్రబాబు గారు ఇచ్చింది లేని చెప్పట్లేదు. కేసీఆర్ గారు ఏమో ఫైర్ అయ్యారు. మీరేమంటారు?
దానికి నా కామెంట్స్ నో కామెంట్స్ సార్. నో కామెంట్స్. నువ్వు కూడా రాజకీయ నాయకులు లెక్క ఉన్నావు. నీదేం పోయిందా ఇచ్చాడు బీజేపీ అభిమానమా ఏంటి? రైట్, కోడిగారు చెప్పండి మీ విశ్లేషణ ఏంటి? అస్తవ్యస్త పాలన విషయంలో రెండు ఎక్కడ అస్తవ్యస్త పాలన ఉంది, ఎక్కడ లేదు, ఏం కదా? 80% మంది సంతృప్తిగా ఉన్నారా? అయినా కూడా మీరు పొత్తు అంటే ఎందుకు భయపడుతున్నారు? టీడీపీతో ఉండాలా వద్దా అనే సంశయంలోకి మీరు ఎందుకు వెళ్ళారు? ఆయన పొత్తుల గురించి అప్పుడే మాట్లాడొద్దని అంటున్నారంట. మొత్తం మీద ఎక్కడో ఏదో ఇబ్బంది పెడుతున్నట్టున్నారు చంద్రబాబు. మీరు ఈ అస్తవ్యస్త పాలన విషయంలో రాజకీయ నాయకులకి పరిపాటిగా ఉంది. ఇప్పుడు అస్తవ్యస్త పాలన అనేది నువ్వు ధైర్యంగా చెప్పుకునే పనైతే ధర్నా చౌక్ను మార్చాల్సిన అవసరం లేదు కదా. ధర్నా చౌక్ను ఉద్యమాలు చేసుకునే స్వేచ్ఛ కూడా నువ్వు ఇయటం లేదు అంటే, ఆ ధర్నాలు చేసుకుని నీ ప్రజా అభిప్రాయం నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా లేదు అంటే నీ పరిపాలన సక్రంగా ఎట్లా జరుగుతుంది? తెలంగాణలో ఓకే, తెలంగాణ విషయమే నేను మాట్లాడుతున్నది. ఏపీ విషయానికి రండి. వాళ్ళే కూర్చోండి. ఏపీ విషయానికి రండి. అట్లా ఇప్పుడు ప్రతి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ విషయం, వాళ్ళ పరిపాలన విషయంలో వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు. మీరు 1,75,000 కోట్లు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది, వాళ్ళు మీకు చెప్పలేదని మనం అంటున్నాము. నేను చెప్పడం కాదు, వాళ్ళ అభిప్రాయం కావాలని చంద్రబాబు నాయుడు చెప్పు అన్నారు. చంద్రబాబు గారు ఎక్కడ కేసీఆర్ విషయంలో అమిత్ షా గారు రెండోసారి కూడా చెప్పారు, అసలు కేంద్రం నుంచి ఎంత వచ్చిందో మీరు శ్వేతపత్రం ప్రకటించండి, ఒక కేసీఆర్ ని మాట్లాడమనండి. ఇవాళ మా రాష్ట్ర పార్టీ వాళ్ళు కూడా, తెలంగాణ పార్టీ వాళ్ళు కూడా మొత్తం అసలు కేంద్రం నుంచి ఎంత వచ్చిందో శ్వేతపత్రం ప్రకటించండి. మీరు భయభ్రాంతులకు గురవుతున్నారు. తెలంగాణలో మీరు ధైర్యంగా బీజేపీని కాదు, ప్రజలను చూసి, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను చూసి మీరు భయభ్రాంతులై సర్వేలు చెప్పుకుంటున్నారు. మీరు ఇవాళ సర్వేలు నమ్మే పరిస్థితి లేదు. కేజీ 2 PG వరకు మీరు ఫ్రీ ఉచిత విద్య అన్నారు, డబుల్ బెడ్రూమ్స్ అన్నారు, పక్కా ఇళ్ళు అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు. ఇవన్నీ అస్తవ్యస్త పాలనలోనే. మీరు చెప్పారండి. ఏపీ విషయం కూడా చెప్తాను, ఆంధ్రప్రదేశ్ విషయం. ఒక నిమిషం ఉండండి. ఆంధ్రప్రదేశ్ మీరు వచ్చినప్పుడు మీరు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒకటే స్పష్టం చెప్పారు, తెలుగుదేశంతో మనం మిత్రపక్షం ఉన్నాం, సీట్లు సర్దుబాటు విషయం బీజేపీతో సీట్ల సర్దుబాటు విషయంలో ఎవరు ప్రస్తావించాల్సిన అవసరం లేదు, విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. కేంద్రం నుంచి అనేక అభివృద్ధి పథకాలు రాష్ట్రానికి వస్తున్నాయి, మన యొక్క ఆలోచనలు కూడా తీసుకుంటున్నారు, దీనికి అనుగుణంగా మనం మిగతా వాళ్ళు కూడా ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నారు. కాబట్టి దీని మీద మనం పెద్ద చర్చించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ 1,75,000 కోట్లు వచ్చాయని అమిత్ షా గారు బహిరంగ చెప్పారు. దాని మీద విమర్శలు అవసరం లేదు. ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి, లిస్టు కూడా చెప్పాము. కాదండి, 1,75,000 కోట్లు వచ్చిన మాట నిజమే. అమిత్ షా గారు చాలా గొప్పగా చెప్పారు. లేదు 1,75,000 కోట్లు కాదు 2,00,000 కోట్లు వచ్చినాయని చెప్పారు కదా. ఇప్పుడు నేనేనేది ఏంటంటే ఎట్లయినా సరే మీరు తెలుగుదేశం బీజేపీకి తగ్గు పెట్టడం, అవతల వాళ్ళు ఏ పార్టీ అయినా సరే మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీ తోటి 2019లో మేము వాళ్ళతో వెళ్తాము వెళ్ళామని చెప్పిన పార్టీ ఎవరన్నా ఉందా? ఎవరన్నా ఉంటే చంద్రబాబు గారు మామూలుగా అయితే చంద్రబాబు గారు సహించేవారా? అయినా కూడా స్పెషల్ ఫ్లైట్ లో అమిత్ షా గారిని ఎందుకు తీసుకెళ్లాడు? అయినా కూడా విందు ఇచ్చి పచ్చివెన్న పెట్టి మచ్చిక ఎందుకు చేసుకుంటున్నారు? ఇవన్నీ రీజన్ చెప్పండి మీరు. నేను అనేది ఏంటంటే కేంద్రం నిధులు ఇచ్చిందండి, విమర్శలు చేయలేదు అంటే అంగీకరించినట్టే కదా. ఇచ్చింది ఇవ్వలేదు అని ఎందుకు కేసీఆర్ లాగా ధైర్యంగా ఎందుకు చెప్పాలండి? మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలు వాళ్ళు విశ్వసించినప్పుడు 80% మాకు ప్రజల మద్దతు ఉందని ఆయన చెప్పుకుంటున్నాడంటే నిధులు వస్తున్నట్టే కదా, పరోక్షంగా పరోక్షంగా ఉన్నట్టే కదా. ఆయన చెప్పుకుంటున్నాడని అన్నా. పొత్తు వద్దు, పొత్తులు ఉండాలా వద్దా అనేది 2019 ఎన్నికల్లో మాత్రమే నిర్ణయాలు జరగాలి. పొత్తుల గురించి ఈ రోజు నుంచి చర్చించాల్సిన అవసరం లేదు. దాని మీద ఎందుకు అవసరం? అంత చర్చించాల్సినంత అవసరం ఉంది. ఎన్నికల సందర్భంలో పొత్తుల విషయం చర్చించుకోవాలా? అంటే ఇప్పుడు ఎన్నికలు మేమేం డౌట్లో లేవు. డౌట్లు అంటూ ఉండేది ప్రతిపక్షాల వాళ్ళు, పత్రికల వాళ్ళు మాత్రమే. డౌట్లో ఉండేది మాకు ఎలాంటి డౌట్ లేదు. మేము ఒకే ఆలోచనతో వెళ్తున్నాం. 25,000 పోలింగ్ బూతులు మేము వేసుకున్నాం. మా పార్టీ విస్తరణ కోసం మేము పని చేసుకుంటున్నాం. ప్రతి పంచాయతీలో
కొద్దిమంది అభిప్రాయం చెప్పుండొచ్చండి. అది మా పార్టీ వాళ్ళని మేము ఎందుకు అనుకోవాలా? అవతల పార్టీ వాళ్ళు కూడా చేస్తారు. ఎంఆర్పిఎస్ వాళ్ళు కూడా వచ్చారు కదా, ఎంఆర్పిఎస్ వాళ్ళు కూడా ప్లే కార్డులు కూడా పెట్టారు. వాళ్ళ డిమాండ్ వాళ్ళు పెట్టుకున్నారు. వీళ్ళు కూడా ఉండొచ్చు, మాకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు, లేదా కాంగ్రెస్ వాళ్ళు పంపించుకొని ఉండొచ్చు. ఢిల్లీలో అమిత్ షా గారు ఏం చెప్పారంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా పార్టీ నేతలు కొందరు తెలుగుదేశం అంటున్నారు. పార్టీ నేతలు అన్నారు కానీ కార్యకర్తలు పార్టీ నేతల అభిప్రాయాలు చెప్పుకోండి. అమిత్ షా గారు ఆంధ్ర పర్యటన తర్వాత కార్యకర్తలందరితో మాట్లాడిన తర్వాత ఎక్కువ మంది కార్యకర్తలు తెలుగుదేశంతో పొత్తు వద్దనేసి చెప్పారని స్పష్టంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఆ విషయాన్ని. కాబట్టి మీరు దాన్ని కూడా వక్రీకరించేటటువంటి ప్రెస్ మీట్ అమిత్ షా గారు పెట్టలేదు. ఒక పత్రికా విలేకరు అడిగిన తర్వాత అక్కడ ఢిల్లీలో పత్రికా విలేకరు అడిగిన తర్వాత మాత్రమే పత్రికా విలేకరులు అడిగిన మాత్రమే చెప్పారు. జగన్ గారు వచ్చి నరేంద్ర మోడీని గారిని కలిశారు. మీరు పొత్తు పెట్టుకుంటున్నారు చెప్పండి. ప్రధానమంత్రి జగన్ గారిని చెప్పండి. పొత్తు పెట్టుకోవడం కోసం మీరు ఎలా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారిని మర్యాద పూర్వకంగా కలవటం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అండి. ప్రధానమంత్రిని ఈ రాష్ట్ర జగన్ గారు చేసింది తెలుగుదేశం వాళ్ళు చేస్తారండి. మేము స్పష్టంగా కలిసినటువంటి సందర్భం చెప్పాము. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పాము. ప్రధానమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. దానికి దీనికి కాదు. మీరు చెప్పేటటువంటిది ఏంటంటే మీ బీజేపీలో మీరు ఎంత బాగుంటే ఆయన పరిపాలన మీరు 1,75,000 కోట్లు ఇచ్చామనేసి మీరు చెప్తున్నారు. అమిత్ షా గారు అభివృద్ధి చేసామని ప్రతి రాజకీయ పార్టీ మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం, మేము తెచ్చి ఇచ్చాము నిధులని మేము చెప్పుకున్నాము. తీసుకున్న వాళ్ళు తీసుకోలేదు. కేసీఆర్ లాగా అబద్ధాలు చెప్పడం లేదే. కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నాడు కదా, తెచ్చిన నిధులని మీరేం తీసుకుంటారు? ఒక ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న పొలిటికల్ పార్టీకి లాస్ట్ ఇయర్ కర్నూలులో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలో చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి మనకేమి రాకపోయినా నేనే శ్రమించి కష్టపడి వచ్చిందని చెప్పాలి కదా. దిలీప్ గారు అన్నారు ప్రత్యేక ప్యాకేజీ విషయం. మైలవరం ప్రసాద్ గారు కొణిజర్ల నుంచి ఒక్క నిమిషం మీరు మాట్లాడండి. ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. కొణిజర్ల కృష్ణా నమస్కారం, మాట్లాడండి. ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు సార్. అంతేనా? 80% సంతృప్తిగా ఉన్నారని ఆయన చెబుతుంటే మీరేం అసంతృప్తి అంటున్నారు? మా కృష్ణా జిల్లా, కృష్ణా గుంటూరు జిల్లాల్లో మిర్చి రైతులు ఎంత దారుణంగా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారంటే ఎంత దారుణం అంటే ఇంత మిర్చి 3,000 రూపాయలు అంటే ఎంత పూలే ఎకరానికి 4,000 రూపాయలు 5,000 రూపాయలు అవుతుందండి. మరి కేంద్రం 5,000 రూపాయలు ఇస్తానంది కదా, మరి చంద్రబాబు గారు 1,500 ఇస్తాన్నాడు. మరి అవన్నీ ఏమైపోయాయి? అయ్యి అసలు ఆ 1,500 అసలు ఇవ్వట్లేదు. ఇచ్చినా అసలు దేనికి సరిపోతాయండి? ఏ మూలకు వస్తాయి అసలు? కనీసం కింటాకు కనీసం 10,000 రూపాయల రేట్లు ఏంటి ఈ పరిస్థితుల్లో? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పెట్టుబడులు ఈ కౌలు రేట్లు గిట్టుబాటు కాదండి. రైతు చాలా అసంతృప్తితో ఉన్నాడు. అవన్నీ ఉత్తమ మహానాళ్ళు కూర్చొని వాళ్ళు ఏదో షోయింగ్ చేస్తున్నారు అంత తప్పితే రైతుల్లో సామాన్య ప్రజలు ఆయన ఆచరణ సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చి ఇవాళ మసిపూసి మారేడుగా చేసి ఏదో నేను కష్టపడుతున్నాను షోయింగ్ చేస్తున్నారు కానీ ప్రజల్లో చాలా అసంతృప్తి ఉందండి. అందులో తేడా లేదు. బీజేపీ వాళ్ళు 1,75,000 కోట్లు ఇచ్చినామంటున్నారు. 1,75,000 కోట్లు ఇస్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడలేదు. మరి చెప్పాలి కదా, చెప్పాలి, లేదంటే ఇవ్వలేదన్నా చెప్పాలి. చంద్రబాబు గారు 1,75,000 కోట్లు మిర్చి రైతులకు వచ్చింది కాదు కదా. ఆయన అడిగేది కాదు, ఆయన అడుగుతుంది ఏంటి? 1,75,000 కోట్లు వచ్చుంటే చంద్రబాబు గారు వచ్చిన మాట నిజమే, నేను ఖర్చు పెట్టిన మాట నిజమే అని చెప్పాలి కదా. అది చెప్పలా, వచ్చిందని చెప్పట్లా. అంటే దాని అర్థం ఏంటి? అంటే ఎందుకైనా మైంది బీజేపీ వాళ్ళు ఎప్పుడు దెబ్బ కొట్టాలో అప్పుడు దెబ్బ కొడదామని ఉద్దేశం. ఎవరు ఇచ్చినట్టు? మరి ఆయన అంత పెద్ద మహానాడులో అంతసేపు ఉపన్యాసం చెప్పిన పెద్ద ఆయన సమీక్ష చేస్తాను ప్యాకేజీ మీద అన్నటువంటి ఆయన దీని గురించి చెప్పకపోతే అది మీకు అప్రదిష్ట కదా? కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి, పథకాలు వస్తున్నాయి, మనం అభివృద్ధి వైపు వెళ్తున్నాం, మన సలహాలు కూడా వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళ సలహాలు మనం తీసుకుంటున్నాం, బ్రహ్మాండంగా ఉండదు, ఎవరు విమర్శలు చేసుకోవద్దని ప్రత్యేకంగా చెప్పారు ఆయన. నిధులను ఎటు మళ్లించామని చెప్పట్లేదు, ఎంతమంది కార్యకర్తలకి మనము నీరు చెట్టు పథకం కింద దోచి పెడుతున్నామని చెప్పట్లేదు.
అమిత్ షా తర్వాత వెంకయ్య నాయుడు గారి స్టేట్మెంట్స్లోనే క్లియర్గా కనిపిస్తాం. వినండి సరే, ఆయన అంటుంటారు కేసీఆర్ దానికే చెప్పబోతున్నాం కదా. అమిత్ షా గారు ఏమన్నారు, 1,00,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చామని. నిన్న క్లారిఫికేషన్ ఇస్తూ వెంకయ్య నాయుడు గారు 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు పేపర్ అన్నీ వచ్చింది, ఛానల్లో వచ్చింది. 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తామను ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కమింగ్. మేమేం చెప్పాము, గతంలో అమిత్ షా వచ్చినప్పుడు ఇదే స్టేట్మెంట్ ఇస్తే ఫైనాన్స్ మినిస్టర్ గారు లేదా సంఖ్య ఇవ్వాలి, పద్ధతుల ప్రకారం ఇచ్చాం. మీరు మాకు మా వాటగా వచ్చి ట్యాక్స్ అని దాంట్లోనే కలుపుతారు. కేంద్ర పథకాల్లో మాకు వచ్చి దాంట్లో కలిపి 1,00,000 కోట్లు ఇచ్చాము, 1,00,000 కోట్లు ఇచ్చారంటే మీరు ఇట్లా ఎంత నిజమో అబద్ధం మంది. వెంకయ్య నాయుడు గారు స్టేట్మెంట్కి ఏం జవాబు చెప్తే అమిత్ షా గారు, మన కోటేశ్వరరావు గారు. నెంబర్ 2, కమింగ్ టు ది ధర్నా చౌక్ అన్నారండి. ధర్నా చౌక్ మొదలు ఎప్పుడు ఉందండి? సెక్రటరియట్ ముందు ఆ పక్కన అంతా లుంబిని పార్క్. ఎక్కడన్నా ఉండండి, మీరు ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా చెప్పనిస్తే మీకు దానికి అర్థం ఇస్తారు. కానీ అదే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తీసేసి పార్లమెంట్ తీసి ఎక్కడో పడేయాలని చూస్తా ఉంది. అది సెక్రటరీ మార్చాలంటున్నారు కదా, పార్లమెంట్ అక్కడే ఉంటుంది. ఎక్కడ అయ్య గారు సెక్రటరీ కాదు, స్వయాన సుమిత్రా మహాజన్ గారు పార్లమెంటే తీసి ఎక్కడో కడదామని చెప్పింది. అది మీరు తెలియకుండా మాట్లాడకండి. సుమిత్రా మహాజన్ గారే ఒక ప్రతిపాదన పెట్టింది, పార్లమెంట్ భవనాన్ని తీసి ఎక్కడో కడదామని చెప్పేసి. ఇవన్నీ వస్తుంటాయి కాలక్రమేణా. ఒకప్పుడు నిజాం కాలేజ్ కట్టిందా, ఎన్టీ రామారావు గారు ఎందుకు మార్చారండి? మరి అన్ని బిల్డింగ్లను కలిసి మాట్లాడారు కదా. సౌకర్యవంతంగా ఉంటుందానికి చేసేదానికి చేస్తూ ఉంటారు. ధర్నా చౌక్ ఇక్కడ ఉన్నప్పుడు లేదా కంజెషన్ ఉంది, సెక్రటరియట్ ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ పెట్టినప్పుడు లేదా ఈ పార్క్ ఇందిరా పార్క్ పెట్టినప్పుడు అప్పుడు ఇంత జనసామర్థ్యం లేదు, అక్కడ వీళ్ళు రాలేదు. తర్వాత మేము కోర్టు డైరెక్షన్ ఇచ్చేది అక్కడ ఏమని, ఇట్స్ నాట్ ఎ గవర్నమెంట్ డెసిషన్, ఇట్స్ కోర్టు డైరెక్షన్. ఎవరు అక్కడ ఉన్న వాళ్ళ ప్రాంతాల వాళ్ళ కోర్టుకి వెళ్తే కోర్టు ధర్నా చౌక్ మార్చాలని కోర్టు ఇవ్వలేదు. ఒక్క నిమిషం సార్, నేనున్నాను, నేను చెప్తాను. 1 మినిట్, నేను కూడా అడ్వకేట్, నేను చెప్తాను. ధర్నా చౌక్ మార్చమని కాదు, ధర్నా చౌక్ మార్చమని కాదు, ధర్నా చౌక్ కామన్ మ్యాన్ పర్సెప్షన్ ని ప్రజెంట్ చేయడం అడ్వకేట్, అది కాదు, అది పక్కన పెట్టండి. ధర్నా చౌక్ లో మేము నిరసన వ్యక్తం చేస్తామనేసి కోదండరాం గారు కోర్టుకు వస్తే మీరు నిరసన ఎక్కడైనా వ్యక్తం చేసుకోవచ్చు, వాళ్ళు ఏదో ఉప్పల స్టేడియం దగ్గర ఉంటున్నారు కదా, అక్కడికి పోయి నాగోలు కోర్టు సూచించింది, అంతేగాని ధర్నా చౌక్ ని మీరు. రెండవది, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా లేదా మేము ప్రత్యక్షంగా కూడా చూసాం, చేశారు. అరే అందరూ చేశారండి, ఇప్పుడు నాయకులు అందరూ పోయారు, ప్రభుత్వమే చేయించింది, ప్రభుత్వ అధికారులే ఉన్నారు. నా డిఫెన్స్ ఏందో వినేయండి. ఆ రోజుల్లో సెక్రటరీ ఎందుకు ఇక్కడ ఇబ్బందిగా ఉంటుంది, కంజెషన్ అవుతుందని. సేమ్ పరిస్థితి గతంకి ఇప్పటికి మార్పు వచ్చింది. అక్కడ ధర్నా చేసినప్పుడు లేదా మొత్తం బ్లాక్ అవడం, ఇటు చార్మినార్ చౌరస్తాకి వచ్చే కానీ సెక్రటరీకి వచ్చేది కానీ సెకండ్ హ్యాండ్ పోయేది కానీ దోమలు వచ్చి అంత బ్లాక్ కావడం వలన ఇబ్బందులు ఏదైతే దాన్ని సిటీ కూడా ఎన్నో రెట్లు పెరిగిపోయింది, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పెరిగింది. మీ తర్వాత ప్రచార మాధ్యమాలు వాళ్ళు ఎక్కడైతే ఏంటంటే వచ్చేసి టీవీలు పెట్టేసి ఛానల్ పెట్టేస్తారు. మన వెంకయ్య నాయుడు గారు సెకండ్ హ్యాండ్ పెడితే కాలేదా? అది ప్రచారం ఈ సౌకర్యాలు పెట్టుకోండి. తిరుపతి నుంచి హలో, నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం సార్. ఎంతో ఆసక్తికరంగా ఈ షో చూడాలని మేము అంటాము. మీరు కనీసం కాలర్ ఫోన్ చేస్తే వాళ్ళు కాలర్స్ చెప్పేది కూడా పూర్తిగా వినకుండా అడ్డంగా మధ్యలో మాట్లాడుతున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? అట్లా కాదు, మీరు విషయానికి వచ్చి మీరు దయచేసి ఈ చర్చలో పాల్గొనదలిస్తే చర్చ గురించి మాట్లాడండి. నేను ఎవరికి అడ్డం పడ్డాను, ఎప్పుడు అడ్డం పడ్డాను, ఈ అనవసరమైన వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఇందాక ఆయన ఎవరు మాట్లాడారు, మంచి చెడు అడిగాం పెట్టేసాం, అంతేగాని నేనేది అడ్డం పడ్డాను పాయింట్ మాట్లాడండి. విషయానికి రాకుండా మీరు అనవసరమైన చర్చ చేస్తే నేను టైం వేస్ట్ కదా. సబ్జెక్ట్ మాట్లాడండి. మీరు ఫలానా చంద్రబాబు గారు బాగానే చేశారని చెప్పండి. వినకుండానే మధ్యలో
నాయకులు అడ్డంగా మాట్లాడేస్తున్నారు సబ్జెక్ట్. అవి జరుగుతుంటాయి కానీ చర్చలో మీరు మాట్లాడండి, మీరు చెప్పండి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. మహానాడు బాగా జరిగిందా? 1,75,000 కోట్లకు సంబంధించి చంద్రబాబు గారు అడగకపోయినా పర్వాలేదా, అడిగితే మంచిదా, ఇట్లాంటివి చెప్పండి మీ అభిప్రాయాలు. అది కరెక్ట్ సార్. ఎందుకు అంటే ఇట్లాంటివి కూడా పూర్తిగా ప్రజల దృష్టికి తీసుకొస్తే మంచిదే. కానీ ఇంతవరకు ఎవరు 1,75,000 పైన ఎవరు మాట్లాడలేదు. అది అర్థం ఏమవుతుందిరా అంటే ప్రజలు ఒప్పుకున్నట్లే అనే రకంగా. ప్రజలు కాదు, ప్రజలు ఒప్పుకున్నట్టు కాదు. చంద్రబాబు గారికి బీజేపీకి సంబంధించిన ఇష్యూ అది. టీడీపీ బీజేపీకి సంబంధించి టీడీపీ వాళ్ళు ఒప్పుకున్నట్లే కదా. మీరు ఒప్పుకుంటున్నారా? నిజంగా వచ్చినాయని మీరు అనుకుంటున్నారా? మీరు ఒప్పుకున్నట్లు. అది ఇది చర్చలో పాల్గొనడం అంటే మిత్రమా నాగార్జున గారు. ఇప్పుడు చక్కగా మాట్లాడారు, బాగా మాట్లాడారు, మీ అభిప్రాయం చెప్పారు. అట్లా మీరు అనుకూలంగానే చెప్పండి, వ్యతిరేకంగానే చెప్పండి. చర్చలో పాల్గొనడం అంటే ఇది. అది ఓకే. ధన్యవాదాలు చక్రవర్తి గారు. బ్రేక్. ఈ జగన్నాథం గారు, ధర్నా చౌక్ సంబంధించి నాది ఒక చిన్న అభిప్రాయం. ప్రజలకి ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసుకునే హక్కు కూడా ఉంటుంది. దాన్ని గుర్తించే ధర్నా చౌక్ లాంటివి ఏర్పరిచారు. అయితే ఆ పర్పస్ కూడా సర్వ్ అవ్వాలి. ధర్నా చౌక్ నిరసన లేకపోతే ప్రభుత్వ నిర్ణయాల పట్ల ప్రజల ప్రతిస్పందన ఎట్లా ఉంది, ఇట్లాంటి అంశాల్లో ఏంటంటే ఎక్కడో దూరంగా పెడితే దానికి రావాల్సినంత మైలేజ్ కానీ ఇంపార్టెన్స్ ప్రభుత్వాలు కోరుకుంటాయి కదా. అదే ఒకవేళ మీకు జగన్నాథం గారు ఒకవేళ అక్కడ ఇబ్బందిగా ఉంటే ఇంకో ప్రాంతం ఏదన్నా ఇంపార్టెంట్ ప్రాంతం ఎక్కడో దూరంగా విసిరేయకుండా ఇంకో ప్రాంతం ఎక్కడన్నా అందరికి అనువుగా ఉండే ప్రాంతాల్లో రెండో పాయింట్ ఒక ఇంపార్టెంట్ ప్రాంతంలో పెట్టుంటే బాగుండేది. రెండో పాయింట్ అమిత్ షా గారి పర్యటన, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రతిస్పందన, ఈ విషయంలో గమనిస్తే బీజేపీ యొక్క వైఖరి, బీజేపీ తెలంగాణలో దాని స్టాండు, ఆంధ్రప్రదేశ్లో ఒక స్టాండు. తెలంగాణలో బీజేపీ స్టాండ్ చాలా స్పష్టంగా ఉంది, అధికారం కోసం బీజేపీ ఈజ్ గేరింగ్ అప్. ఆంధ్రప్రదేశ్లో ఇంకా అంత క్లారిటీ రాలేదు, ఇంకా మిత్రపక్షం. అందువల్ల మళ్ళీ 2019 క్లారిటీ స్పష్టంగా ఉంది. తెలంగాణలో అన్ని సీట్లకి పోటీ చేస్తారు. నేను అంటాను తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్ లో క్లారిటీ సార్. తెలుగుదేశంతో మేము మిత్రపక్షం ఉన్నాము, సీట్లు సర్దుబాటు చేసుకొని ఉన్నాము, మాకు మేమిద్దరం కలిసి మేము పని చేసుకుంటున్నాం, మా స్పష్టత మాకుంది. చంద్రబాబు గారు మహానాడులో ఏమన్నారు? చంద్రబాబు గారు 19 ఎన్నికల్లో మా అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఒకరి మీద ఒకరికి అనుమానం ఉందనే కదా. మీకు ఒకరి మీద అనుమానం కాదు 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 ఏం అనుమానం లేకపోతే మీ కావూరు సాంబశివరావు ఏమన్నారు? చంద్రబాబు గారు గ్రాఫ్ పడిపోయిందని ఎందుకు చెప్పారు? మీ బీజేపీ నాయకులు వెళ్ళి అమిత్ షా గారికి కాదు కదా, అమిత్ షా చెప్పారండి. ఒక్క నిమిషం వ్యక్తిగత చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళినటువంటి బీజేపీ నేతల పేర్లు కూడా చెప్పండి చెబుతా. ఏం చెప్పారు? ఈ ప్రభుత్వం అంతా అవినీతి అయిపోయింది, ఆ బురదంతా మన మీద పడుతుందని ఎందుకు చెప్పారు? ఎవరు చెప్పన్నారు? మేము చెప్పని అడిగామా అమిత్ షా గారికి? అందుకనే వాళ్ళే ఉన్నారు సార్ 2019 అనుకుంటారు. అంటే వైద్య ఆరోగ్య శాఖ తప్ప, అంటే వైద్య ఆరోగ్య శాఖ తప్ప ఏపీలో ఇంకే ప్రభుత్వం ఇంకే శాఖ పని చేయట్లేదు మీరు చెప్పిన దాని ప్రకారం. అంటే మిగతా అంతా ఫెయిల్ అనే కదా. మామూలుగా అయితే ఏమనేవాళ్ళు, మేమిద్దరం కలిసి బ్రహ్మాండంగా చేస్తాం అనేవాళ్ళు. కానీ అమిత్ షా గారు ఏం చెప్పారు? ఒకటే చెప్పాడు ఆయన కూడా. కాదు కాదు ఆయన ఒకటే చెప్పాడు. అమిత్ షా గారు కూడా కామినేని శ్రీనివాస్ శాఖ గురించే చెప్పాడు తప్ప మాణిక్యాలరావు గారి పేరు ప్రస్తావించరా. అంటే మీ ఒక్క శాఖ మాత్రమే పనిచేస్తుంది, మిగతా ప్రభుత్వం అంతా పనిచేయట్లేదు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత అన్నను మెచ్చుకున్నాం అంటే తమ్ముడు అంతే కదా, అంతే కదా. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మంత్రుల వాళ్ళు తెలుగుదేశం మంత్రులు అనేది మీ కేడర్ కి అనుమానం ఉంది. చెప్పండి అమ్మ శారద గారు. 111 సీట్లు వస్తాయంట కేవలం. ఇప్పుడే ఎవరు మధిరాన్ను కలకుర్తి అంటే బల్లు బట్టి వంశీ వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరు గెలవరంట. ఏంటి మీ పరిస్థితి? మీరు ఏం చేయాలి? ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని కూడా తెచ్చుకుంటున్నారు, సర్వేలు విడుదల చేస్తున్నారు కేసీఆర్ గారు. మీరు ఎట్లా రియాక్ట్? అది కేసీఆర్ గారు చేసినటువంటి సర్వే, కేసీఆర్ గారు చేయించారు సర్వే. అదే అంటున్నానండి, ఎవరితోనూ చేయించారు అంటే కేసీఆర్ గారు చేసినటువంటి సర్వేనే కదా. దీని వల్లనే అర్థమవుతా ఉంది వాళ్ళకు భయం అనేది మొదలైంది అనేది.
111 వదిలేసేయండి, అసలు 11 సీట్లు కూడా గెలుస్తామా లేదా అనేటువంటి ఒక భయం మొదలైంది. కాబట్టి ఇప్పుడు చాలా సార్లు ఏమవుతుంది, నెగటివ్ యాటిట్యూడ్తో వెళ్లకుండా చాలా మంది ఎప్పుడైతే ఒక భయం ఉంటుందో మేము ఓడిపోతాము అనేటువంటి దాంతో పాజిటివ్గా దాన్ని ఎలా మార్చుకోవాలనే ఆలోచనతో మేము గెలుస్తున్నామని ఒక పాజిటివ్ టాక్ రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా 70 వస్తాయని చెప్పారు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 110 వస్తాయని చెప్పలేదే, 110 వస్తాయని చెప్పలేదే. నేను అందుకే అంటున్నా 70 అని చెప్పారు తప్ప 110 అని చెప్పలేదే. జాగ్రత్త చెప్పాడు ఆయన. జాగ్రత్త అని తప్పకుండా అధికారంలోకి నెక్స్ట్ కాంగ్రెస్ వస్తుందండి. ఎందుకంటే అన్ని వైఫల్యాలు చెందినారు అన్నటువంటి విషయం మనము అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి చెప్పేది ఏంటంటే ఒక భయం అనేది మొదలైంది. నిజంగా సర్వే చేసి ఉంటే కేసీఆర్ గారు మొదటి స్థానంలో ఉంటారు, రెండో స్థానంలో కేటీఆర్ గారు ఉంటారు, మూడో స్థానంలో హరీష్ రావు గారు ఉంటారు. మాకు అభ్యంతరం కాదు, ప్రజలకు అభ్యంతరం ఉంది. అంటే మీరు ఏం పని చేయని వాళ్ళు మీరు మొదటి స్థానంలో ఎలా వచ్చారు ఇప్పుడు ఇందాకనే మాట్లాడుకున్నాం. ప్రగతి భవన్ లో కూర్చున్నటువంటి కేసీఆర్ గారు సెక్రటేరియట్ కు వచ్చి చూస్తున్నారా, అసలు ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి ఆలోచన చేస్తున్నారా, ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటే నిజంగానే ముఖ్యమంత్రి గారు బాగా పనిచేస్తున్నారు, మొదటి స్థానంలో ఉంచాల్సిందే అని మేము ప్రతిపక్షంలో ఉండి కూడా చెప్పే వాళ్ళం కావచ్చు. కానీ అలాంటి పరిస్థితులు లేవు. ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఇలాంటి దయాకర్ గారు వరంగల్ నుంచి. దయాకర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. టిఆర్ఎస్ కి ఇక్కడ సార్ వరంగల్ నుంచి మాట్లాడుతున్నాం సార్. ప్లీజ్ టిఆర్ఎస్ సార్ నిన్న సర్వే చేయించి 111 సీట్లు వస్తున్నాయని చెప్తున్నారు సార్ వాళ్ళు. అవును, ఇది ఏంటంటే వెంకటేశ్వర స్వామికి 3 నామాలు పెట్టినట్టు ప్రజలకి మళ్ళీ ఇంకోసారి నామాలు పెట్టడానికి సిద్ధమయ్యారు సార్ వాళ్ళు. వాళ్ళంటే మీరేంటి వేరే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంటంటే తాను చేసిన సర్వే ప్రకారం 3 దశల్లో చేస్తామని చెప్తున్నారు. 111 సీట్లు వస్తున్నాయి అంటున్నారు సార్. అవును, వాళ్ళు గత వారం ప్రకాష్ రెడ్డిపేటలో నెలలో ఏప్రిల్ 20 నాడు పెట్టిన సభకి అట్రా ఫ్లాప్ అయింది సార్. మళ్ళీ అదే 27వ తారీఖు మే నాడు నెల తర్వాత ఏంటంటే అది ఏంటంటే కప్పిపుచ్చుకోవడానికి 111 సీట్లు వస్తున్నాయని చెప్తున్నారు సార్ వాళ్ళకి. కాదు, 1,00,000 మంది వచ్చిన సభ ఫ్లాప్ అని ఎట్లా అంటారు మీరు? నేను కూడా వచ్చాను, ఉన్నాం సార్ మేము. జన సందోహం ఏంటంటే చెప్పుకోవడానికి ప్రచార తప్ప పథకాలు ఎక్కడ లేదు సార్. మనకి ఎక్కడైనా కూడా ఏం కూడా జన సందోహం లేదు, ఏం లేదు. కాదు, మీరు ఏమైనా రాజకీయ పార్టీకి సంబంధించిన వారా? కాదు మిత్రమా, ఇలాంటి విమర్శలు చేసేటప్పుడు నేను పలానా పార్టీ వాడిని అని చెప్తే మంచిగా ఉంటుంది. పార్టీ వాళ్ళు కాబట్టి పర్వాలేదు. కానీ ఇండిపెండెంట్ గా మాట్లాడుతున్నారా, పార్టీ తరఫున మాట్లాడుతున్నారా? మీరు పార్టీ తరఫున మాట్లాడుతున్నా. వరంగల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సార్. చెప్పండి, పార్టీ పేరు చెప్పండి సార్. 111 సీట్లు వస్తున్నాయని చెప్తున్నారు. వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యారంటే ప్రతి విషయంలో ఫెయిల్ అయ్యారు సార్ వాళ్ళు. ఎందుకంటే రైతు ఆత్మహత్యల్లో దేశంలో నెంబర్ 1 స్థానం తెలంగాణకి ఇచ్చారు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక. ఓకే, రైతులకు మద్దతు ధర ఇయ్యమంటే రైతులకు బేడీ వేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం దక్కుతుంది. ఓకే, రైట్. ఆ విమర్శలన్నీ ఉంటాయిలేండి. రైట్, చెప్పండి, మీరు సమాధానం చేస్తే మిగతా వాళ్ళు. లేదంటే సరే, నిన్న మొన్న దాకానే జరిగింది. మొన్న ఇప్పుడు ఆప్ గవర్నమెంట్ బీజేపీ మొత్తం లోక్సభ స్థానాలను గెలిచిందండి. ఆప్కి అయితే 2, 3 వచ్చాయి అనుకుంది. అటువంటిది లేదా 3 స్థానాలు వదిలేసి మొత్తం అసెంబ్లీలో గెలిచిందా? ప్రజల నమ్మకాన్ని బట్టేసి మేము ఉన్న దీన్ని బట్టి పర్సెంట్ బట్టి మేము చెప్పాము. మేము డెఫినెట్గా నమ్మకం మాకుంది. మేము చేపడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఆమె అన్నప్పుడు లేదా మరి బోగస్ మాది అన్నప్పుడు లేదా మీరు కూడా ఎవరు ఎలక్షన్ మేము కండక్ట్ చేస్తామా? ఎలక్షన్ కమిషన్ మాది. ఇప్పుడు నిన్న ఎలక్షన్ కమిషన్ చీఫ్ కమిషన్ ఛాలెంజ్ చేశారు. ఏ రాజకీయ పార్టీ ట్యాంపరింగ్ చేస్తామని రుజువు అంటే ఏ పార్టీ పోలేదు. ఎట్లా అవుతుంది చెప్పండి? అమ్మా శారద గారు, శారదమ్మ ఆ డైస్ మీద నేనున్నాను. ఆ సభ డైస్ మీద ఉన్న మొత్తం గ్రౌండ్ అంతా కనిపిస్తుంది మొత్తం అంతా. తర్వాత టీవీ ఛానల్స్ ఫోటోలు కూడా చూశారు. ఆయనదే ఆయన చెప్పాడు వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీ దానికి ఎవరైనా ఏమనుకో. ఒక్కసారి మళ్ళీ మీకు డౌట్ ఉంటే ఆ విజువల్స్ తెప్పి చూపించుకోండి. డెఫినెట్ గా వస్తాయి. ఇప్పుడు పరిస్థితుల్లో 111 సీట్లు వస్తాయన్న కేసీఆర్ గారు అప్పుడు దాకా ఆగబడలే, వెంటనే ఎన్నికలు ప్రకటించారు. ఎందుకట్లా?
అట్లయితే అమిత్ షా గారు కూడా 320 వస్తాయని చెప్పాడు. అమిత్ షా గారు కూడా 320 వస్తాయని చెప్పాడు. మరి అసలు రాజ్యాంగాన్ని ఇష్టపడి చేసి చెప్పినట్టు 5 ఏళ్ల కాలం ఇచ్చారు. అమిత్ షా గారు కూడా డిక్లేర్ చేశాడు 320 వస్తాయని. ఎన్నికలు పెట్టండి, ఎన్నికలు పెట్టండి. బీజేపీ సున్నా అంట. బీజేపీ అదే మేము అదే చెప్పేది. మేము వస్తామని చెప్పి మాకు విశ్వాసం ఉంది. ఎన్నికలు పెట్టమని చెప్పండి. ఓకే, అవసరం లేదండి. ఎన్నికలు ఎందుకు పెడతాం? 2 ఏళ్ల కాలం పెట్టుకొని పెట్టమని కేంద్ర ప్రభుత్వం విశ్వాసం ఉంది, ఇబ్బంది లేదు. ఎన్నికలు పెట్టమని విశ్వాసం లేదు. విశ్వాసం ఉంది కదా, 300 సీట్లు విశ్వాసం ఉంది కదా, ఇప్పుడు ఎన్నికలు పెట్టండి కేంద్రం. సర్వే టీఆర్ఎస్ పార్టీ అంతర్గత సర్వే అయితే కొంత ఇది కేడర్ని ప్రోత్సహించడానికి లేకపోతే కొంచెం అస్పష్టంగా ఉన్న ఓటర్లని ఆకట్టుకోవడానికి ఉపయోగపడుతుందో కానీ కొంత నమ్మశక్యంగా అయితే లేదు. ఇంకొక అంశం ఏంటంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు టీఆర్ఎస్లో, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇట్లా, వారిని తిరిగి ఎన్నికల్లో నుంచోబెట్టి గెలిపించుంటే ఈ సర్వేకి కొంత కాన్ఫిడెన్స్ ఇది వచ్చిండేది. రైట్. అయితే పరిస్థితి మరీ ఆవిడ అన్నట్టు 10 మాత్రమే వస్తాయి టీఆర్ఎస్కి. అట్లా అంత గౌరవం అని నేను చెప్పలేను. సర్వే పూర్తిగా అంత నమ్మశక్యంగా అనిపించింది. 10 వస్తాయని అడిగారు, 10 వస్తాయి టీఆర్ఎస్ కి చెప్పండి. అట్లా ఉండదు. అంటే ఇప్పటికైతే ఏ పార్టీ ముందంజలో ఉందంటారు? టీఆర్ఎస్ ఉంది ఖచ్చితంగా. తెలంగాణలో టీఆర్ఎస్ బలంగా ఖచ్చితంగా ఉంది. కానీ సర్వే మరి పూర్తిగా 1 సైడెడ్. బీజేపీకి 0 కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందా లేదా? ఇదే సర్వే ఆయన కట్టుబడి మా బలం మేము చూపిస్తాం. రైట్. సారీ డాక్టర్ మందా జగన్నాథం గారు, అలాగే కోటేశ్వరరావు గారు, శారద గారు, నాగిరెడ్డి గారు, దిలీప్ చక్రవర్తి గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.